మీరు ఎక్కడైనా చూడుర్రి ఏదైనా సర్కార్ పనులు షాలైతే మొదలు శంకు బండలు వాతిపిస్తారు. అటెనుకో మంచి గాడియ చూసుకొని అక్కడ ఎమ్మెల్యేనో ఎంపీనో ఇంకెవరన్నా లీడర్లు వచ్చి పరదా గుంజి పనులు షాల్ చేస్తారు. అగో గట్లనే ములుగు జిల్లాల సుత మంత్రి సీతక్క ఓ పని కోసమని శంకు బండ నాటిపోయింది. అటెనికి ఏమైందో చెప్పుడెందుకు గాని చూడుర్రి మీరే. అరే శంకుబండేంది చెక్కలు ముక్కలై పగిలిపోయింది, ఎందుకట్లా ఏమైందని అనుకుంటారు కదా. ఇక అసలు ముచ్చట చెప్తున్నది మీకే అర్థమైతది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో ఉన్న మాల్యాల దొడ్ల అనేటి రెండూళ్ళ నడుమ ఒక వాగు వారుతుండే కదా. అగోగా వాగు మీద ఓ బిడ్ చేద్దామని పోయిన ఏడాది మార్చి నెలలో కుర్దు మంత్రి సీతక్కే వచ్చి శంకుబండ బాతిపోయిందట. అట్లా బిడ్ చేసేదానికి 9.5 లక్షల దానికి ఖర్చు అవుతాయని కూడా శంకుబండ మీద రాసిపోయారు. సరే అంతవరకు మంచిగానే ఉన్నది కానీ శంకుబండ బాతి 10 నెలలు అవుతుంది. ఇదివరకు అటుకెళ్ళ తొంగి చూసిన వాళ్ళు లేరు. పనులు ఎట్టెట్టయితున్నాయి ఏంది అసలు సాలైనయా లేదా అని పట్టించుకున్న నాదుడే లేకుంటాయిండు. ఒట్టికొచ్చి శంకు బండలు బాతి పబ్లిసిటీ చేసుకొని పోయి కానీ ఈ బండలతో మాకు ఒరిగేదేముందని అనుకున్నట్టున్నారు కావచ్చు. ఇంత ఎవరు లేదు చూసి ఎవరు అర్ధం రాత్రి వచ్చి ఈ శంకు బండలను బల కొట్టిపోయిరు. ఇక ముక్కలను కూడా ఎలకబట్టకుండా అటోటి ఇటోటి కంప చెట్లకి ఇసిలేసిరు. అయితే ఈ బ్రిడ్జి కోసం 2 ఊళ్ళ జనం ఇప్పటికే మస్తు మాటల అధికారుల చుట్టూ తిరిగి గల గోడెల పోసుకురాట. అట్లా ఇంత మున్పోపాలి బ్రిడ్జ్ చేస్తే గట్టిగా నీళ్ళు వచ్చి కొట్టకపోయిందట. ఇట్లయితే కాదు ఏదోటి చెయ్యాలి, ఈ వాగులంగా నీళ్ళు వస్తే మాకు కన్న తిప్పలైతుందని మల్లోపాలి లొల్లి చేస్తే ఈ పారి పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ఊరోళ్ళ తిప్పల బాపాలని ముంగడికొచ్చి శంకు బండలు బాతిపోయింది. కానీ ఇదివరకు దాకా పనులు సాలైంది లేదు, బ్రిడ్జి పనులు ముంగడ పడ్డది లేదు. అందుకనే కావచ్చు వార్తలలో వస్తేనన్నా అధికారులకు క్షణం వస్తుంది, అప్పటికన్నా ఈ పనులు ముంగడ పడతాయి అనుకున్నట్టున్నారో ఏం పాడైందో గానీ ఎవరు లేదు చూసి వచ్చి ఇట్లా బాతిపోయిన శంకు బండలను చిత్తుబొత్తుగా వాళ్ళ కొట్టిపోయిరు. మరి చూడాలే ఇప్పటికన్నా ఈ బ్రిడ్జి పనులు సాలైతాయో లేకుంటే మల్లోపాలు శంకు బండలు బాతి గాలి కిడిచిపెట్టిపోతారో అని అనుకుంటున్నాడు ఈ ముచ్చట చూసిన అక్కడి పబ్లిక్.